ఓం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనౌ భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. నమస్తే. నమస్తే అందరికి. ఋగ్వేదాది భాష్య భూమికలో వేద సంధ్యా విచారములో నిన్న మనం వేదములు అని దేన్నంటారు, సంహితలని ఏమంటాం, ఇంకా తర్వాత వేదముల యందు ఏముండదు, చరిత్ర ఉండదు, కథలు చరిత్రలు ఉండవు, ఉంటది. సరేనా? ఇతిహాసం ఉండదు. సరేనా? ఓకే. ఓం త్రాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రాయుషం యద్దేవేషు త్రాయుషం తన్నో అస్తు త్రాయుషం ఇత్యాదీని వచనాని ఋషీణాం నామాంకితాని యజుర్వేదాదిష్వపి దృశ్యంతే. అనేన ఇతిహాసాది విషయే మంత్ర బ్రాహ్మణయోః స్తుల్యతా దృశ్యతే. పునర్బ్రాహ్మణానామపి వేద సంజ్ఞా కుతో అనుమన్యతే. మైవం భ్రమి నైవాత్ర జమదగ్ని కశ్యప దేహధారిణః మనుష్యస్య నామ్ని స్తః అత్ర ప్రమాణం. చక్షుర్వై జమదగ్ని ఋషిర్యా దేవేన జగత్ పశ్యత్ తతో మనుతే తస్య చక్షుర్జమదగ్ని ఋషిః. కశ్యపో వై కూర్మః ప్రాణో వై కూర్మః. అనేన ప్రాణస్య కూర్మః కశ్యపశ్చ సంజ్ఞాస్తి. శరీరస్య నాభౌ తస్య కూర్మాకారావస్థితేః అనేన మంత్రణేశ్వర ఏవ ప్రార్థ్యంతే తద్యథా. ఏ జగదీశ్వర, భవత్కృపయా నో అస్మాకం జమదగ్నిః సంజకస్య చక్షుషః కశ్యపాఖ్యస్య ప్రాణస్య చ త్రాయుషం త్రిగుణమర్థా త్రీని శతాని వర్షాని యావత్తావదయరస్తు. చక్షురుపలక్షణ ఇంద్రియాణం ప్రాణోమన ఆదీనాం చ అత్ర ప్రమాణం. విద్వాంసో హి దేవః అనేన విదుషాం దేవ సంజ్ఞాస్తి. దేవేషు విద్వత్సు యత్ విద్యా ప్రభావయుక్తం త్రిగుణవాయుర్భవతి. త్రాయుషం అంటే తస్తేంద్రియాణం నమస్కారం నో అస్మాకం పూర్వోక్తం సుఖయుక్తం త్రిగుణమాయురస్తు భవేత్. ఏన సుఖయుక్తా వయం తావదాయుర్భుంజీమహి. అనేనాన్యదపుదిశ్యతే బ్రహ్మచర్యాద్ సునియమైర్మనుష్యైః రేతత్త్రిగుణమాయుః కర్తుం శక్యమస్తీతి గమ్యతే. అతో అర్థాభిదాయకైర్జమదాగ్నిభిః శతైరర్థమాత్రం వేదేషు ప్రకాశ్యతే. అతో నాత్ర మంత్రభాగే హీతి హసనేషు అపి అస్తీతి గంతవ్యం. అతో యచ్చ సాయనాచార్యదిర్వేద ప్రకాశదిషు యత్ర కుత్ర ఇతిహాస వర్ణనం కృతం తద్ భ్రమమూలం అస్తీతి మంతవ్యం.
వేదముల యందు మనుష్యుల నామములు గాని ఇతిహాసములు గాని మీరు ఉండవు అని అంటున్నారు. మరి జమదగ్నేయ కశ్యపస్య యద్దేవేషు అనే మంత్రములో ఏం పేరుంది? త్రాయుషం జమదగ్నేహే. ఇక్కడ కశ్యపుడు, జమదగ్ని అనే ఋషుల పేర్లు ఉన్నవి కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వేదములో ఏం లేవన్నాడు? ఇతిహాసము లేదన్నాడు, కథలు లేవన్నాడు. మానవులు పెట్టుకున్నటువంటి ఈ నామములు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కశ్యపుడు, జమదగ్ని ఉన్నారో వాళ్ళు పుట్టి ఏదైతే చేశారో వాళ్ళ వర్ణన ఉంది కదా అని ఆ మంత్రాన్ని తీసుకొని అడుగుతూ ఉన్నాడు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, ఐతరేయాది బ్రాహ్మణ గ్రంథములలో యాజ్ఞవల్కుడు, మైత్రేయి, జనకుడు మున్నగు వారి ఇతివృత్తములను వ్రాయబడినట్లు అదే విధముగా త్రాయుషం జమదగ్నేహే కశ్యపస్య అని కశ్యపుడు మున్నగు మహర్షుల నామములు అంకితములై ఉన్నందున ఇతిహాస విషయమున మంత్ర బ్రాహ్మణములు రెండును సమానములై అగుచున్నవి కావున బ్రాహ్మణములు ఏల కావు వేదములు. ఎలా మనము ఐతరేయాది బ్రాహ్మణ గ్రంథములు తీసుకుంటే అక్కడ యాజ్ఞవల్కుడిది, జనకుడిది ఆ సబగ్ వర్ణన వస్తుంది. అటులనే ఈ కశ్యపస్య అనే మంత్రములో కశ్యపుని వర్ణన ఉంది కాబట్టి ఇది కూడా బ్రాహ్మణ గ్రంథమే, ఇక్కడ కూడా ఇతిహాసం ఉంది అని అడుగుతున్నాడు. అప్పుడు దీనికి ఉత్తరం ఇస్తున్నాడు, మీరు ఇలా భ్రమపడకూడదు. ఇక్కడ జమదగ్ని, కశ్యపుడు అను ఈ మంత్రస్థ పదములు దేహదారులైన మనుజుల యొక్క నామములు కావు. ఏది? జమదగ్ని, కశ్యపుడు అని ఏవైతే నామములు ఈ మంత్రమున ఉన్నవో అవి ఎవరి నామములు? దేహదారి అయిన మనుష్య నామములు కావు. చక్షువు పేరు జమదగ్ని. జమదగ్ని అంటే ఏమిటి? చక్షువు పేరు. చక్షువు అర్థమైందా? దీనితో చూస్తాము కాబట్టి ఏంది? ఇప్పుడు ఈ చక్షువుతో చూడాలి అంటే శరీరమున ఏముండాలి? చక్షుతో మనం చూస్తాం. చక్షువులు ఉండాలి. శరీరమున ఏముంటే అక్కడ క్రియ జరుగుతుంది. నేత్రము. అగ్ని అగ్ని స్వరూపం మనసు. దగ్గరకు వచ్చారు. ప్రాణం. అర్థమైందా? శరీరమున చైతన్య తత్వమైన ఆత్మ ప్రాణశక్తిని నింపుతేనే మనం ఈ జగత్తుని చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ పశ్యతి అంటే ఎవరి పేరు? ప్రాణము పేరు. అర్థమైందా? ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనము జీవాత్మ ఎప్పుడైతే ఇంద్రియాలతో పని తీసుకుంటుందో, జీవాత్మ ఏం చేస్తుంది? ఇంద్రియాలతో పని తీసుకుంటుంది. ఆ పని తీసుకున్నప్పుడు జీవాత్మ పేరేమిటి? కశ్యపుడు. అర్థమైందా? జీవాత్మ ఇంద్రియాలతో కార్యం చేస్తున్నప్పుడు ఆ జీవాత్మకు ఏమని నామం ఉంది? కశ్యపుడు అని నామం. కశ్యపుడు ఉంది. ఎప్పుడైతే జీవాత్మ ఇంద్రియాలతో పని తీసుకోదో, ఇంద్రియాలను అణచగొట్టి పెట్టుకుంటూ ఉంది, అప్పుడు ఆత్మ పేరేంటి? కూర్మః. అప్పుడు ఆత్మ పేరేంటి? కూర్మః. అర్థమైందా? కూర్మ అంటే ఎవరు వ్యవహారంలో? తాబేలు. అర్థమైందా? ఎలా తాబేలు ఇంద్రియా అంటే తన శరీర హాని కలుగుతుంది అనుకున్నప్పుడు అది నీటిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తన శరీరాన్ని విప్పదీసుకుంటది. ఒడ్డు మీద ఉన్నప్పుడు ముడుచుకొని అది రాయి అనుకొని కూడా మనం కూర్చొని ఉంటాం. పెద్ద పెద్ద తాబేల్స్ ఎలా ఉంటవి? స్టోన్ లాగా అయిపోతవి. అర్థమైందా? అలాగే జీవాత్మ ప్రాణశక్తిని
నాభి దగ్గర ఇలా ముడుచుకుంటది, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకుంటూ ఉంటది. కాబట్టి ఆత్మకు ఏమేమి నామములున్నవి? కూర్మః, కశ్యపుడు. కశ్యపుడు, ఏమైందా? అర్జమదగ్ని. అలాగే పరమాత్మని కూడా మనం కూర్మః అనొచ్చు. ఎప్పుడు? ప్రళయ అవస్థలో సత్వరజ తమ పరమాణువులు కానీ మొత్తం జీవులు కానీ ఎందులో ఉంటవి? ఎవరు ధరించుకుని ఉంటారు? పరమాత్మలోనే ఉంటుంది. పరమాత్మునిలో ఉంటవి. కాబట్టి పరమాత్ములు వీటిని తీసేసుకుంటాడు. మనము అక్కడ వర్ణన ఎలా కూర్మః మొత్తం తన శరీర అవయవాలన్నింటిని లోపల ధరించుకుంటుందో, అలాగే పరమాత్ముడు ప్రళయ అవస్థలో ఏం చేస్తున్నాడు? ప్రళయ అవస్థలో ఏం చేస్తాడు? సత్వరజ తమ పరమాత్మని ఇంకా జీవాత్మని ఏం చేస్తున్నాడు? లోపల ధరించుకుంటాడు. కాబట్టి పరమాత్మని కూడా ఏమని నామము? కూర్మః అని నామము. అర్థమైందా? అలాగే ఈ పంచభూతాలన్నీ కూడా ఎందులో లయమవుతున్నవి? మూల ప్రకృతి. ఇప్పుడు మూల ప్రకృతి ఎవరిలో ఉంది? పరమాత్మలో ఉంది. పరమాత్మలో. కాబట్టి పరమాత్మని యొక్క నామము కూడా కశ్యపుడే. అర్థమైందా? పరమాత్మని మనం ఏ సందర్భములో కశ్యపుడు కూర్మః అంటున్నాం? ప్రళయములో. ప్రళయము పరమాత్ముని మనం కశ్యపుడు కూర్మః అంటున్నాం. అలాగే జీవాత్మని కశ్యపుడు కూర్మః అని ఎప్పుడు అంటున్నాము? ఇంద్రియాలన్నీ లోపల అణచిపెట్టినప్పుడు కూర్మః అంటున్నాము. ఇంద్రియాలన్నీ కూడా అవిటితోని పని చేయించుకున్నప్పుడు కశ్యపుడు అని కశ్యపుడు అంటున్నాం. అర్థమైందా? అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ వర్ణన ఉంది. ఆ మంత్రంలో ఎవరి వర్ణన ఉంది? ఆత్మ పరమాత్మ వర్ణన ఉంది. ఒక వ్యక్తి యొక్క వర్ణన లేదు అక్కడ. జీవాత్మ యొక్క స్వభావము చెప్పబడి ఉంది, పరమాత్మని యొక్క స్వభావము కూడా చెప్పబడి ఉంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండము కార్యరూప జగత్తుగా మారిపోతుందో, కారణరూపంలో ఉన్నప్పుడు అది కూర్మః ఉంది జగత్తు. కార్యరూపమైనప్పుడు జగత్ ఏమైంది? కశ్యపుడు. అర్థమైందా? అది చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మీరు నెమర వేసుకోండి. కారణ రూపంలో ఉన్నప్పుడు జగత్ ఏమిటి? కూర్మావతారం. కార్యరూప జగత్తు కశ్యపుడు. అంటే ఇక్కడ ఎవరెవరి వర్ణన ఉంది ఆ మంత్రంలో? ఆత్మ పరమాత్మ ప్రకృతి. ఆ మంత్రములో ఎవరెవరి గురించి ఉంది? ఆత్మ పరమాత్మ ప్రకృతి. ఒక వ్యక్తికి సంబంధించిన వర్ణన లేదు అక్కడ. మళ్ళీ కొన్ని రోజులైనాక మర్చిపోతారా? ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? అర్థమైంది మాతాజీ. సరే, ముందుకు వెళ్ళిపోదాం. అర్థమైందా? కావున ఇట ప్రాణపదముచే అంతఃకరణము, చక్షువుచే ఇంద్రియములు గ్రహింపదగును. ప్రాణులు వీని సహాయముననే బాహ్యాంతరములో చూస్తున్నాడు. అనగా జీవాత్మ మనస్సు ఇంద్రియాలతోటి బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు. అలా చూసినప్పుడు బాహ్య ప్రపంచముతో సంబంధం ఉన్నప్పుడు జీవాత్మని కశ్యపుడు అంటున్నాము. బాహ్య ప్రపంచముతో సంబంధము లేనప్పుడు జీవాత్మని మనం కూర్మః అంటున్నాం. అటులనే కార్యరూప జగత్తుని మనము కశ్యపః అంటున్నాము. కారణరూప జగత్తులో ఉన్నప్పుడు మనం కూర్మః అంటున్నాం. అలాగే పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రళయ అవస్థలో వీటన్నింటిని కూడా ధరించుకుని ఉంటున్నాడు. కూర్మావతారంలో ఉన్నాడు.
పరమాత్ముడు ప్రళయ అవస్థలో ఎలా ఉన్నాడు? ప్రకృతిని జీవాత్మను ధరించుకొని ఉన్నాడు. కార్యరూప జగత్తున పరమాత్ముడు ఎలా ఉన్నాడు? కశ్యపుడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క వర్ణన కాదు. అర్థమైందా? ఈ మంత్రమున ఈశ్వరునితో ప్రార్థన చేయబడినది. ఓ జగదీశ్వర, నీ అనుగ్రహున మా కశ్యప నామక ప్రాణము మున్నగు అంతఃకరణములు, జమదగ్ని నామక నేత్రాది సర్వేంద్రియములు 300 సంవత్సరముల వరకు జీవించి యుండునుగాక. ఇక్కడ జీవుడు పరమాత్మని ఏమని కోరుతున్నాడు? 300 సంవత్సరాలు జీవించాలి. ఏవి వేటిని కోరుతున్నాడు? అవయవాలని కోరుతున్నాడు. అనగా స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని 300 సంవత్సరాల వరకు కోరుతున్నాడు. మంచి జాగ్రత్తగా ఉంచమని పరమాత్మని కోరుతున్నాడు. అర్థమైందా? శతపథమన దేవ శబ్దము విద్వద్వాచకమని చెప్పబడినది. కావున విద్వాంసులు విద్యా ప్రభావము వలన 300 సంవత్సరముల కాలము జీవించినట్లు ఇంద్రియములతోనూ మనస్సుతోనూ మేమును త్రిగుణమగు ఆయువును సుఖముగా అనుభవింతుముగాక. ఇప్పుడు దయానందుని యొక్క చరిత్ర ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది? ఇప్పటికి 200 సంవత్సరాలు. కానీ ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు దయానందుడు మన ఎదురుగా అనిపిస్తుంది. ఉన్నారే అనిపిస్తుంది. రామాయణము కూడా సతయుగముది. ఇప్పుడు మనము చెప్పుకున్నాం 7వ మన్వంతరములోని 28వ చతుర్యుగములో ఉన్నాం. అయినప్పటికీ కూడా రాముడి యొక్క చరిత్ర ఎంత పురాతనమైనది. కానీ ఆ రామాయణం చదువుతుంటే ఎలా అనిపిస్తుంది ఆత్మకి? ఇప్పుడే నడుస్తుందా? అంటే ఎవరైతే విద్వాంసులు అవుతారో, ఎవరైతే సత్పురుషులు అవుతున్నారో వారి చరిత్ర ఎప్పటికి కూడా ఎలా జీవించి ఉన్నట్టుగా ఉంటది. అదే విజయత్తమ్మ పుట్టిన వంశంలో మీ ముత్తాతయ్య పేరు వంశం చెప్పండి. శంకరయ్య గారి తాతయ్య స్టోరీ చెప్పగలుగుతారా విజయత్తమ్మ? చెప్పండి. పేరు చెప్తాము అంతే, కానీ ఏం చెప్పలేము. స్టోరీ ఏమీ చెప్పలేదు కదా. అంటే వాళ్ళు విద్వాంసులు కాలేదు. వాళ్ళు సామాన్యంగా గృహస్థులయ్యారు, సంతతిని నిర్మించుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ చరిత్రలో ఎవరి నామము స్థిరస్థాయిగా ఉంది? విద్వాంసులదే చరిత్ర స్థిరస్థాయిగా ఉంటది. కాబట్టి ఇక్కడ మనం పరమాత్మని ఏం కోరుతున్నాము? నేను కూడా పూర్ణ జ్ఞానిని అవ్వాలి. హే పరమాత్మన్, నేను ఈ దేహములో ఎప్పటి వరకు ఉండాలి? 300 సంవత్సరాలు. ఎందుకు కోరుకుంటున్నాడు జీవాత్మ? పూర్ణ జ్ఞానం పొందాలి. ఇక్కడ కనీసం ఈ మంత్రములో 400 సంవత్సరాల ఆయువుని కోరుతున్నాడు మానవుడు. ఎంత కోరుతున్నాడు? 400 సంవత్సరాల ఆయువుని కోరుతున్నాడు. అర్థమైందా? మరి మనం ఎప్పుడు ముసలం అయిపోయినాం? అలసిపోయినాం ఇప్పటికే, అవునా కాదా? ఇప్పుడున్న శరీరముతో ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారు? ఎప్పుడు మోక్షాన్ని చేరుకుంటామా అని ఉన్నట్టు. ఎప్పుడు మోక్షాన్ని చేరుకుంటామా అని ఉంది. అంటే మీరు ఇప్పుడు ఏ దేహంలో ఉన్నారు? మరి ఇక్కడికైతే స్థూల సూక్ష్మదేహంలో ఉన్నాను. ఇక్కడ జీవాత్మ పరమాత్మని ఏం కోరుతుంది? నన్ను కనీసం 400 సంవత్సరాలు ఈ శరీరంలో ఉండనివ్వు. ఎందుకంటే నేను పూర్ణ విద్వత్వాన్ని సంపాదించుకున్నప్పుడే ఏమైపోతుంది? ఆ జ్ఞాన ప్రకాశముతో, ఎలా సూర్యుని యొక్క ప్రకాశముతో భూమి ప్రకాశింపబడి చీకటిని పారదోలుతుందో
అదే విధంగా హే పరమాత్మన్, నేను దీర్ఘాయుష్కుడనై నా సాధన ఎంత ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే, నేను పూర్ణ జ్ఞాని అయినప్పుడు నా 3 పొరలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని నేనేం చేయగలుగుతాను? వదిలిపెట్టగలుగుతాను. విచ్ఛిన్నం చేసుకోగలుగుతాను. అందుకే అల్ప ఆయుష్కుడినైతే నేను ఈ కార్యమును చేయలేను. చెయ్యలేను. నెరవేర్చలేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి 400 సంవత్సరాల ఆయువు లభించిందో అన్న వ్యక్తి పేరు ఈ మంత్రమున లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు 500 సంవత్సరాలు ఎవరు రాజ్యపాలన చేశారు, ఆ హిస్టరీ మంత్రమున లేదు. జీవాత్మ పరమాత్మునితో స్థూల దేహము గురించి, సూక్ష్మ దేహము గురించి పరమాత్మునితో ప్రార్థిస్తుంది. ఏమని? నాకు ఈ 2 దేహాలు ఆరోగ్యంగా ఉండడానికి అనుగ్రహింపుము అని. మంత్రార్థం అర్థమైందా? అర్థమైంది మాతాజీ. అర్థమైందా? వేదములందు సత్యములకు అర్థములను తెలుపు జమదజ్ఞాది పదముల మూలమున సత్య విద్యలు ప్రకటితములగును, కానీ లౌకికములకు ఇతిహాసములు తెలుపబడవు. సాయనుడు మున్నగు ఆచార్యులు వేదములకు వ్రాసిన వ్యాఖ్యానములందు వర్ణింపబడిన ఇతిహాసములు కల్పితమని ఈ ఉపయుక్త మంత్రము ద్వారా మనం గ్రహించవలయును. అర్థమైందా? ఏంటి ఇక్కడ వేదముల యందు వర్ణన ఎవరి గురించి ఉంటది? పరమాత్మని గురించి ఉంటది. గుడి గురించి ఉంటుంది. ఇంకా పరమాత్ముని గురించి, ఆత్మ గురించి, ప్రకృతి గురించి ఉంటుంది. కానీ ఒక ప్రత్యేకమైన ఆత్మ గురించి ఉండదు. 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 అది తెలుసుకోండి. ఫలానా గోత్రమున పుట్టిన ఆత్మ గురించి వర్ణన వేదమునందు ఉండదు. ఆత్మ యొక్క స్వభావము, ఆత్మ ఎలా దేహధారి అవుతుంది, దాన్ని తొలగించుకోవాలంటే ఏమి చెయ్యాలో అనే సమూహ వర్ణన ఉంటుంది, కానీ ప్రత్యేక ఆత్మ వర్ణన ఉండదు. ఉండదు. ఇప్పుడు రామాయణం తీసుకున్నాం అనుకో, రామాయణంలో ఏమవుతుంది? రామాయణం తీసుకున్నాం అనుకోండి, రామాయణంలో మనం ఏం చదువుతాము? వాళ్ళ వంశం సీత గురించి చదువుతాం. అంటే అక్కడ వ్యక్తుల యొక్క వర్ణన ఉంటది. అసీమితమైన రాజ్య పాలన చేసిన రాజులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ సైన్యము, వాళ్ళు ఎక్కడ యుద్ధం చేశారు, ఏమేమి ఎదుర్కొన్నారనేది వర్ణన ఉంటది. మహాభారతం తీసుకుంటే కృష్ణుని గురించి, పాండవుల వాళ్ళ కుటుంబం గురించి, కౌరవుల పాండవుల గురించి, మంచి ఉంటది. శివ పురాణం తీసుకుంటే శివ పురాణం తీసుకుంటే శివుడి శివుడి గురించి గురించి మరి మనము దుర్గామాత పురాణం తీసుకుంటే దుర్గామాత చరిత్ర మాత్రమే ఉంటుంది. గురించే ఉంటది. వేదముల యందు ఒక వ్యక్తి యొక్క వర్ణన ఉండదు. ఉండదు. కేవలం ఆత్మ వర్ణన, ప్రకృతి వర్ణన, పరమాత్ముని వర్ణన ఉంటుంది. పరమాత్ముడి వర్ణన. సరేనా? ఓం. ఇంతటితో ఈ మంత్రానికి ఇక్కడ ఆపేద్దాం.